సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక స్పెషల్ గెస్ట్‌తో మీ ముందుకొచ్చాం. అయితే ఈరోజు గెస్ట్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. మేము ఎలాంటి ఎలివేషన్ ఈ గెస్ట్‌కి మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే నేనడిగే ఫస్ట్ క్వెషనే ఆయనకో పెద్ద ఎలివేషన్. సో లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ చంద్ర మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? ఫైన్, బాగున్నాను. యాక్చువల్‌గా నేను అంటే మీ గురించి బయట ఇండస్ట్రీలో కొంతమందిని అడిగితే ఒక సింగిల్ లైన్‌లో నాకు ఒక మాట చెప్పారు సార్. రేలంగి సీతమ్మ వాకిలి సినిమా సెట్‌లో రేలంగి మావయ్య క్యారెక్టర్ ఉంటది కదా! అవునండి. రేలంగి మావయ్య ఫిక్షనల్, చంద్ర మహేష్ ఒరిజినల్ అని చెప్పారు. అంత కలుపుకొని పోతూ ఉంటారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతో అని చెప్పారు. అయితే నాకు తెలిసినంత వరకు నేను గ్రౌండ్ వర్క్ చేసుకుంటే నాకు వేరే వర్షన్ కనపడింది మీలో. సో అదే మీకు నేను వేసే ఫస్ట్ క్వెషన్ సార్. ఓకే అండి. ఒక పక్క మీకు ఫస్ట్ మూవీ, మరో పక్క శ్రీకాంత్ గారు అప్పుడే ఒక ఫ్యామిలీ స్టార్‌లో అప్పుడే జనాల్లోకి వెళ్తున్న మనిషి. థర్డ్ థింగ్ ఏంటంటే మూవీ మొగల్. రామానాయుడు గారు కూడా ఒక క్లైమాక్స్ గురించి మీకు ఒక క్వెషన్ మార్క్ పెట్టారు. ఈ క్లైమాక్స్ అవసరమా అని. అవునండి. సార్ ఎవరైనా సరే ఫస్ట్ మూవీకి ఎవరు అంత రిస్క్ చేయరు. ఎందుకంటే లాస్ట్‌లో హీరో చచ్చిపోవడం అనేది 99% మనకి వర్కౌట్ అవ్వదు. అవునండి. సో అంత డేరింగ్ స్టెప్ మీకు తీసుకోవాలనేసి ఎందుకు అనిపించింది సార్? అంటే నాకు పోసాని మురళి గారు కథ చెప్పారండి. కథ చెప్పగానే నాకు టప్‌మని మైండ్‌లోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిన తర్వాత ఇదే కథని యాజ్ ఇట్ ఈజ్‌గా మా రామానాయుడు గారికి చెప్పామండి. ఆయనకి బాగా నచ్చేసిందండి. ఆయన అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు కథ వినగానే. జస్ట్ ఎంత ఒక 20-25 మినిట్స్ చెప్తే దానికి ఆయన ఫీల్ అయ్యారు. ఓకే. అయిన తర్వాత ఏమైందంటే ఈ కథ ఇంకా మా రామానాయుడు గారు ఏంటంటే అందరికీ చెప్తుంటారు కథని. కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తున్నాను మా కాంపౌండ్లో కూడా కథ ఇటువంటి కథ ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను అంటే నాయుడు గారు ప్రేమ్ నగర్ తర్వాత అంత గొప్ప లవ్ స్టోరీ అని అందరికీ చెప్తుండేవారు. ఓకే. అంత లవ్ స్టోరీ చేస్తున్నానంటే కొత్త డైరెక్టర్ అంటే బరువైన కథ అంటే చేయగలుగుతారా చేయలేడా అంటే నాయుడు గారు లేదు ఈజీగా చేస్తుంటే నాకు తెలుసు అతని గురించి, అందుకే నమ్మి నేను సినిమా ఇస్తున్నాను. అయిన తర్వాత ఏమైందంటే ఒకరోజు డాక్టర్ సోమరాజు గారని ఉన్నారండి. ఆయన కేర్ హాస్పిటల్లో డాక్టర్ గారు. ఓకే సార్. ఓకే. ఆయన మా రామానాయుడు గారి దగ్గరికి వస్తుండేవారు. ఇప్పుడు ఎమ్మెల్యే అండి ఇప్పుడు రఘురామకృష్ణ గారు. ఆయన నాయుడు గారు రఘురామకృష్ణ గారు బాగా మంచి ఫ్రెండ్స్ అండి. ఆ రఘురామకృష్ణరాజు ఒకరోజు ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చారు. తీసుకొస్తే నాయుడు గారికి తెలిసింది బాగా, నాయుడు గారు పర్సనల్ డాక్టర్ గారు. మాట్లాడుతూ మాటల్లో చెప్పారన్నమాట. ఏమండి నేను సినిమా చేస్తున్నాను, దాంట్లో క్లైమాక్స్ గుండి మీకు సంబంధించింది గుండె మీద ఉంటుంది. గుండె ఏంటంటే అని నాయుడు గారు చెప్పారు. కదా చెప్పి ఒక అబ్బాయికి గుండె తీసి ఇంకొక అబ్బాయిలో పెడతారు. ఎక్కడంటే ఇలాగ ట్రైన్ గుద్దేస్తుంది, పడిపోతే తీసి పెడతారంటే ఆ డైరెక్టర్ని పిలవండి అన్నారు. నేను పిలిచాను. పిలిచి ఏం చదువుకున్నావు అయ్యా నువ్వు అని. నేను ఇంటర్ చదివాను సార్. ఏ గ్రూప్? బైపీసీ. ఓకే. నీకు హార్ట్ ట్రాన్స్లేషన్ గురించి తెలుసా నీకు అని. అంటే చదవడం తప్పితే తెలియదు సార్ అది మామూలుగా. అప్పుడు ఈ యూట్యూబ్లో ఏమి లేవండి, మనం తెలుసుకుందాం అంటే. ఇప్పుడైతే ఈజీగా ప్రతిదీ సెర్చ్ చేసుకోవచ్చు, అప్పుడేం లేదు. అసలు ఆపరేషన్ ఎలా చేస్తారు తెలుసా? అది ఇక్కడ మనకు లేదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా లేదు, ఢిల్లీలో ఉంది, లేదంటే ఎక్కువ ఇటువంటి సింగపూర్లో చేస్తుంటారు, లేకపోతే యూఎస్లో చేస్తుంటారు. చెప్పండి వచ్చి నువ్వు ఇలా పెడితే అందరు నవ్వుతారయ్యా ఈ క్లైమాక్స్కి. ట్రైన్ గుద్దేసిన ట్రైన్ కింద పడిపోయాడు, వాడు తీసుకొచ్చి వాడు హార్ట్ని పెట్టారు అని అందరికి చాలా ఆశ్చర్యస్పదంగా ఉంటుంది, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఓకే. అంటే నాయుడు గారు ఆలోచనలో పడ్డారండి. అంటే తీస్తే ఇంటెలెక్చువల్గా ఉండాలి కదా సినిమా, మళ్ళీ అందరితో విమర్శలు తెచ్చుకోకూడదు కదా అని. సరే ఒకరోజు ఇంకా మేము షూటింగ్ ఇంకో 1 వీక్లో 10 డేస్లో వెళ్తాం అనగా ఆర్పి చౌదరి గారికి నాయుడు గారు ఏదో మాటల్లో ఆయన స్టూడియోకి వస్తే చెప్పారు. చెప్తే ఆయన విని సినిమా అంతా బాగుంది, క్లైమాక్స్ మార్చండి. మంచిదంటే అప్పుడు శ్రీకాంత్ గారికి హిట్లు లేవండి, కొంచెం ఫ్లాప్లు ఉన్నాయండి. శ్రీకాంత్ సినిమాలు లేవు. నేను వెంకటేష్ మీద నాలుగు కోసుకుంటేనే ఎవడో చూడలేదు, ఇక్కడ పెద్దగా సక్సెస్ జనంలోకి వెళ్ళలేదు. శ్రీకాంత్ గుండె కోసుకుని గుండె ఇస్తే ఎంతవరకు చూస్తారు అది. నాయుడు గారు క్లైమాక్స్ డిసప్పాయింట్ చేస్తున్నాం వల్ల పెద్ద గొప్ప డాక్టర్ గారు, ఒక గొప్ప ప్రొడ్యూసర్ చెప్పడంతో మా నాయుడు గారు కూడా ఆలోచనలు పడి మహేష్ క్లైమాక్స్ మార్చేసాము. అందరికి నేను ఆలోచనలు పడ్డాను. ఇప్పుడు కష్టం ఇదే క్లైమాక్స్ అంటే నాయుడు గారు సినిమా స్టార్ట్ చేయరు. సరే క్లైమాక్స్ మారుస్తానంటే చేసిన షూటింగ్కి వెళ్దాంలే అంటారు. అటు ఇటు ఆలోచించి సార్ అప్పుడు అందరి డేట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్, క్లైమాక్స్ మంచి లాస్ట్లో ఉంది కాబట్టి క్లైమాక్స్ మార్చేద్దాం సార్.
ముందు మనం షూటింగ్ వెళ్ళిపోతాం, డేట్ వేస్ట్ అవుతాయి కదా సార్. ఓకే. ఈ క్లైమాక్స్ కొత్తగా ఆలోచించాలి, టైం పడుతుందండి, ఈ లోపల డేట్లు అంతా మరి పోతుంది కదంటే సార్ షూటింగ్ కంటిన్యూ చేశారు. అలా షూటింగ్ వెళ్ళిపోయినా ఇంకా క్లైమాక్స్ ఒకటే మిగిలిపోయింది. ఓకే. ఈ షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 1 వీక్ మా రామానాయుడు గారికి సీట్ కన్ఫర్మ్ అయిందండి, ఎంపీ సీట్. ఆ టైంలోనే క్యాన్వాసింగ్ బాపట్ల వెళ్ళిపోయాడు. బాపట్ల వెళ్తే ఇంకా అయిపోయింది, క్లైమాక్స్ ఒకటే తీయాలి. ఇంకా ఎవరు ఒప్పుకోవట్లేదు క్లైమాక్స్కి. ఇంకా నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఛాన్స్ ఇవ్వండి సార్, ఒక్కరోజు ఇవ్వండి సార్, తీస్తాం సార్ ఇది. ఎంచేదంటే వినగానే నేను ఫీల్ అయ్యాను, ఇమీడియట్లీ మీకు చెప్తే మీరు ఫీల్ అయ్యారు. మధ్యలో వాళ్ళు దాన్ని లాజిక్లు చెప్తున్నారు, బట్ సినిమాకి కొన్ని లాజిక్లు ఉండవు సార్. ఇది స్క్రీన్ ప్లేలో వెళ్ళిపోవచ్చు, నేను తీసి చూపిస్తాను, కాదంటే అప్పుడు వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. సరే ఓకే అన్నారు, నాయుడు గారు ఒప్పుకున్నారు. ఆ విధంగా క్లైమాక్స్ తీసామండి. తీసిన తర్వాత నాయుడు గారు ఒక 3-4 రోజుల తర్వాత వచ్చారు, చూశారు వాళ్ళు. చూసి కానీ అలా స్టన్ అయిపోయారు. ఒక 2-3 సార్లు చూశారు, చూసి ఇంకేం మార్చొద్దమ్మా, ఇదే క్లైమాక్స్ ఫిక్స్ అన్నారు. ఆ విధంగా అది క్లైమాక్స్. అసలు ఆల్టర్నేట్ క్లైమాక్స్ రాశారు సార్, రాయలేదా దానికి? ఆల్టర్నేట్ క్లైమాక్స్ ఏమన్నా? పోసాని మురళి గారు ఒక 2-3 వెర్షన్లు రాశారండి, నాకు నచ్చలేదు. అంటే నేను మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయిన మాట. అంటే అతను పోసాని మురళి గారు నాకు ఫస్ట్ టైం అలా చెప్పినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళం నీళ్ళు తిరిగాను. ఆయన ఎన్ని చెప్పినా కూడా నాకు ఆ ఫీల్కి ఏమాత్రం రీచ్ కాలేదండి. అప్పుడు నేను ఇదే మొత్తానికి ఇప్పుడు అది పెద్ద క్లాసిక్ అయిపోయింది. అవునండి, అవును. ఎందుకంటే నిజంగా ఒక హ్యాపీ ఎండింగ్ ఉండుంటే ఇప్పుడు నేను అసలు మిమ్మల్ని అంత అడ్మైర్ చేసుకోండి. అవునండి, హ్యాపీ ఎండింగ్ అంటే మామూలుగానే ఉండేదండి, మామూలు సినిమా మామూలు డైరెక్టర్ అనిపించడం ఉంటుంది. దాంతో ఈ రోజుకి నాకు చెప్తుంటారు. అదే సార్, అంటే మొన్న ఒక రైటర్ అనమాట, ఒక ఆయన ఎంఆర్ఓ అండి, నెల్లూరులో ఉంటాడండి. ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన నవల్స్ అవి రాస్తుంటారట. ఈ మధ్య మామూలుగా ఒక సినిమాలు చూస్తూ ఈ సినిమా చూశాడండి. ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా గురించి ఒక పెద్ద అనాలిసిస్ చేస్తూ ఒక ఏదో పిహెచ్డి లాగా రీసెర్చ్ చేసి నాకు మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు. ఓకే సార్, మొత్తానికి వేర్ ద డ్రామా బిగిన్స్ లాజిక్ ఎండ్స్ అంటారు, క్లైమాక్స్ అదే వర్కౌట్ అయిందని చెప్పాలి. 100%. ఎందుకంటే ఆ ఎమోషన్ తీసుకెళ్ళిన తర్వాత ఇలా జరిగిద్దా జరగదా అని ఏమీ లేదు, అంత ఇన్వాల్వ్ అయిపోయింది. అదే ఇప్పుడు అదే సోమరాజు గారు ఆ సినిమా చూశారండి. రఘురామకృష్ణరాజు గారు, డాక్టర్ సోమరాజు గారు అంతా చూసి ఆయన బయటకు వచ్చి ఎవరు డైరెక్టర్ అన్నాడు. వెళ్తే సార్ ఒక 5-6 నెలల క్రితం మీరు అబ్జెక్షన్ పెట్టేది ఈ క్లైమాక్స్కి. అవునయ్యా, నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది, కానీ మ్యాజిక్ చేసావయ్యా సినిమాలను. నేను డాక్టర్ అన్న విషయం మర్చిపోయినా, ఏడ్చానయ్యా నేను సినిమా కౌలించుకున్నారండి. రఘురామకృష్ణరాజు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. నాయుడు గారు ఫుల్ హ్యాపీ అండి. కానీ నిజంగా పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సార్ అప్పటిదాకా శ్రీకాంత్ గారిని చూసిన తీరు వేరే, మీరు చూపించిన తీరు వేరే. అసలు అంటే అప్పటికి శ్రీకాంత్ గారు దాదాపు ఒక 50 సినిమాలు చేశారండి. ఆయన ఆ సినిమా అట్లలో ఉన్న పెర్ఫార్మెన్స్ వేరండి. అదే సార్, ఈ సినిమా నుంచి ఆయన పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ ఉంటుందండి. ఆ తర్వాత దీని తర్వాత ఆయన మహాత్మాని ఒకటి చేశారు, కట్నం ఒకటి చేశారు, డిఫరెంట్ అంటే ఈ సినిమా దగ్గర నుంచే శ్రీకాంత్ ఆల్రౌండర్, ఏదైనా చేయగలుగుతాడు ఆయన అనేసి మంచి పేరు. నిజంగా అది క్లైమాక్స్ ఆయన చెప్పే డైలాగ్స్ ఇప్పుడు కూడా మీమ్స్ రూపంలో వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య బాగా రీసెంట్ గా బాగా ట్రెండింగ్ అయిందండి. మొన్న మధ్య శ్రీకాంత్ గారు, రాశి గారు కూడా ఏదో ఫంక్షన్కి వెళ్తే ప్రసాద్ ల్యాబ్కి, అక్కడ కూడా ఎక్కువ ఈ ప్రేయసరావుకి సంబంధించిన సాంగ్స్ అవి వేసి దాని మీద ఎక్కువ మీమ్స్ వచ్చాయి. అవును సార్, నిజంగా అసలు యాక్చువల్గా నాకు అదే మిమ్మల్ని ఎప్పుడు కలిసినా సార్ నాకు ఆ క్వశ్చన్ అడగాలనిపించేది. అసలు ఏ ధైర్యం, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కదా, ఏదైనా సరే కాంప్రమైజ్ అవ్వాలి, ఒప్పుకోవాలి, ఇది నడుస్తూ ఉంటుంది. అలాంటిది ఆయన అసలు కళాఖండిగా ఎలా ఉన్నాడు, ఇదే చెయ్యాలి అని? అదే అంటే అది ఫస్ట్ సినిమా కాకుండా 3-4 సినిమా అనుకోండి, వేరే రకంగా వెళ్ళిపోతాం సార్. ఫస్ట్ సినిమా అన్నప్పుడు నాకంటూ ఒక మార్క్ ఉండాలి, నన్ను ఏదో ఒక గుర్తింపు ఉండాలి, భలే తీసాడు సినిమా అంటే. అలాగే ఓపెనింగ్ సీన్ నేనే క్రియేట్ చేస్తాను, ఆ గాజులు వేసే సీన్ అండి. ఆ తర్వాత క్లైమాక్స్ అండి. ఆ రెండు కూడా అంటే ఓపెనింగ్ సీన్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారండి. ఆ తర్వాత అలా మూడ్లోకి వెళ్ళారు. క్లైమాక్స్ ఇంకా పీక్ అండి. ఇంకా ఎటువంటి వాళ్ళు సరే కంటి తడి పెట్టకుండా ఎవరు బయటకు రాలేదండి. నిజంగా సార్ అది ఒక ఇప్పుడు కూడా అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మేము చూసినప్పుడు నాకు సినిమా అంటే నాకు హీరో చచ్చిపోతే మాకు చిన్నపిల్లలు ఒక ఎమోషన్ అర్థం కాదు. హీరో చచ్చిపోయేంటి బాగా సినిమా అనుకుంటున్నాం. తర్వాత పెరిగే కొద్ది అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ చూస్తే చంద్ర మహేష్ గారు అప్పుడే అంత అడ్వాన్స్డ్ గా, ఎందుకంటే అదే టైంలో ఆర్జీవి గారి ప్రేమకథ చిత్రంలో సినిమా ఎంత బాగున్నా క్లైమాక్స్ లో చచ్చిపోయిన తర్వాత ఖాళీ థియేటర్లు ఎవరు చూడలేదు. నాకు సుమంత్ గారిది. సుమంత్ గారు ఉన్నారు కాబట్టి టాపిక్ వచ్చింది, అందరు చెప్పాలి సార్. ఈ కథ ఆయనే చేయాలండి.
ఓకే. ఓకే. ఓకే సార్. శ్రేయస్ రవి కథ ఆయనే చేయాలి. నాయుడు గారు ఫస్ట్ చెప్పండి, నాయుడు గారు, సురేష్ బాబు గారు అందరు కూడా సజెస్ట్ చేసింది సుమంత్ గారు. సుమంత్ గారికి ఇది రెండో సినిమా. ఆహా! ఓకే సార్. ఓకే. ఆ, ఇప్పుడు యువకుడు కాదండి, ఫస్ట్ సినిమా ప్రేమ కథ అండి. ఓకే సినిమా సార్. ప్రేమ కథ. దాంట్లో ఆయన చనిపోతాడు. రెండో సినిమా ఇది. ఆయన కథ వినే కథ అంతా బాగుంది, క్లైమాక్స్ మార్చండి, క్లైమాక్స్ నేను చనిపోవడం బాగోదు, అది ఇది చనిపోతే నాకు బ్రాండ్ పడిపోద్ది, ఈ ప్రతి సినిమా చచ్చిపోతాడు అనేసి అది మారిస్తే నేను చేస్తాను. సార్ నేను నాయుడు గారి దగ్గరికి వచ్చి వద్దు సార్, అది కథ మార్చుకోవాల్సిన పని లేదు, మనం ఇది ఫిక్స్ అయిపోదాం అండి అని చెప్పి అప్పుడు శ్రీకాంత్ గారి తమ్ముడు అనుకున్నాం. ఆ శ్రీకాంత్ గారి తమ్ముడు అనుకున్న దగ్గర మళ్ళీ కంచి మళ్ళీ శ్రీకాంత్ గారి దగ్గరికి వచ్చినాం. శ్రీకాంత్ గారి దగ్గర వచ్చి అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. క్లైమాక్స్ మార్చండి మొదలు పెట్టారు. సార్ అదేదో ముందే అంటే సినిమా స్టార్ట్ అయ్యేది కూడా కాదండి. అంతా అయిపోయి ఇంకొక 1 week లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనగా ఈ డిస్కషన్ వచ్చింది. క్లైమాక్స్ మరి ఇది అయిపోయింది, అలా వద్దన్నారు అందరినీ, క్లైమాక్స్ మార్చు, సరే మారుద్దాం సార్ అని చెప్పి సినిమా అంతా చేసేసి గట్టిగా పట్టుకుని నాయుడు గారిని, సార్ ఇదే క్లైమాక్స్ చేద్దాం సార్, కాకపోతే మారుద్దాం, ముందు తీసి చూపిస్తాం మీకు, సరే అనేసి నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి అదొక చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది సార్ చాలా మందికి. అమ్మో కొత్త వాళ్ళ దగ్గర ఏదో విషయం ఉంటది, దానికి ఒక ట్రెండ్ మీరు అయితే అప్పుడు సృష్టించారు. ఇంకా ఆ సినిమా అంటే ప్రతి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ దగ్గర ఏదో ఒకటి ఉంటుందండి. అది దానికి కొంచెం ఫ్రీనెస్ ఇస్తే ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. లేదు మార్చాలని ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, అది కష్టం అవుతుంది. ఇప్పుడు చాలా కథలు చాలా మంది డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది. ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువవుతుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ కి కాకుండా వాళ్ళకి లొంగగా ఉన్న డైరెక్టర్లు సక్సెస్ అయ్యారు. అవును సార్. వాళ్ళకి లొంగిపోయిన డైరెక్టర్లో ఆ కొత్తదనం పోతుందండి, ఫ్రెష్ పోతుంది. ఎందుకంటే అటు ఇటు ఫస్ట్ మూవీ ఇదైతే కనుక సెకండ్ మూవీకి రావటమే ఈ రోజుల్లో అసలు గగనం రాదు. అప్పట్లో కూడా అదే సిచ్యువేషన్. అది ఎప్పటికంతే సినిమా ఆడితే 10 సినిమాలు అన్నీ ఉంటాయండి. సినిమా తేడా వచ్చింది అనుకోండి. ఇంకోటి రామానాయుడు గారికి అప్పట్లో మీ మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉండేదంట. సో దానికి గల రీజన్ ఏంటి సార్? అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎప్పటి నుంచి మీ మీద నమ్మకం ఆయనకి ఎప్పుడు కలిగింది అసలు? నేను సురేష్ వర్షన్స్ లో సూపర్ పోలీస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాను. సూపర్ పోలీస్ జాయిన్ అయిన దగ్గర నుంచి నన్ను సురేష్ బాబు గారు గుర్తించారు నా సినిమాకి. అంటే ఆ సినిమా అంతా సురేష్ బాబు గారు ఉండదు. ఆ తర్వాత రెండో సినిమా తగ్దిరవాల అనేసి తెలుగు ఎమ్మెల్యేలు అండి, అది వెంకటేష్ బాబు అండి, అది రామానాయుడు గారి పర్యవేక్షణలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంటుంది షూటింగ్. అప్పుడు ఆయన నన్ను గ్రహించాడు. గ్రహించి ఆ సినిమా అయిపోయిన తర్వాత నేనే బయటకు వెళ్ళిపోయాను. అంటే మూడో సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, అంటే ఇంకో సినిమా ధర్మచక్రం సినిమా షూటింగ్ జరుగుతున్నాయి. అందరూ వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదండి, నాకు చెప్పలేదు రామానాయుడు గారు. కారణం ఏంటంటే నాకు తెలిసింది అప్పుడు నిన్ను పెట్టుకోరు నాయుడు గారు నెక్స్ట్ సినిమాకి అనేసి నాకు అందరం స్టూడియోలో కొంచెం ఒక బ్యాచ్ ఉంటుండేది. వాళ్ళు నన్ను సెటారికల్గా డైలాగ్ వేస్తుండేవారు. ఏం చేద్దంటే నేను చేసిన సూపర్ పోలీస్ సినిమా ఫెయిల్యూర్ అయింది. నా రెండో సినిమా సురేష్ కాంపౌండ్లో అది ఫెయిల్యూర్ అయింది. ఆ మహేష్ అన్నవాడు సినిమాలు చేస్తే మన కాంపౌండ్లో ఫెయిల్యూర్ అయ్యే అనేసి ఒకటి ఆయన మైండ్లో పడేలా చేశారు. చేస్తే నాకు నా వర్క్ కూడా వచ్చింది. ఇలాగ నాయుడు గారు కూడా ఇదిగా ఉన్నారు కొద్దిగా మీద కొద్దిగా, అంటే వర్కర్వే బట్ సినిమాలు ఫ్లాప్ అవుతుంది కదా, నాకు సెంటిమెంట్ ఉంది ఆయనకన్నా. నమ్ముతారు సార్? నేను నాయుడు గారిని అడిగా, అంటే ఏమని అడుగుకోగా, సార్ ఇలాగా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను సార్, 1 week వెళ్ళమంటారు సార్. వెళ్ళు అన్నారు. యాక్చువల్గా వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్ళు అన్న మాట అంటారు, వెళ్ళు అని అంటారు. వర్క్ స్టార్ట్ అవుతుంది కదా, వర్క్ జరుగుతుంది కదా, వెళ్దిగాను తర్వాత వెళ్దిగాను చూసుకుని వెళ్దిగాను అర్జెంటా క్వశ్చన్ చేస్తుంటారు, అర్జెంటా అవసరమా ఏంటి అని. ఏం అడుగుంటే వెళ్ళు అన్నారు. నాకు అర్థమైపోయింది, వెళ్ళి అన్నట్టు ఇంకా అర్థం అనేసి బయటకు వచ్చేసి ఆ లోపల గున్నం గంగరాజు గారి సినిమా లిటిల్ సోల్జర్స్ సినిమా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అవుతున్న టైంలో ఇక్కడ ధర్మచక్రం సినిమా జరుగుతుంది, వర్క్ జరుగుతుంది, ఇంకా షూటింగ్కి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఇప్పుడు నాయుడు గారు అదేంటి మహేష్ అన్న ఏమైపోయాడు, ఇదే కనిపిస్తా అన్నాడు, 1 week లో వస్తాను, రాలేదేంటి, కనిపించలేదేంటి, అతను పిలవండి అని. నన్ను ఎవరో పిలవలేదండి, ఎవరో పిలవకుండా నా మీద నెగిటివ్గా చెప్పాడు. అతను వేరే సినిమా చేస్తున్నాడండి, రానన్నాడు దగ్గరికి. అక్కడైతే హ్యాపీగా ఉందట, ఇక్కడికైనా అక్కడ శాలరీ ఎక్కువ అంట. ఇంకా ఆయనకి ఏది వినకూడదంటారో పదాలు అవే మాటలు ఆయన గట్టిగా వేసారు. వాళ్ళు గట్టిగా వస్తే ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయారు, వద్దులే అనుకుని.
ఈలోపు సురేష్ బాబు గారు కూడా ఏదో మాటల్లో మహేష్ని పిలిపారు. మహేష్ ఏమైపోయాడు అంటే ఆ నాయుడు గారు సురేష్ బాబు దగ్గర డిస్కషన్ వచ్చింది మాకు. మహేష్ లేదంటే బయట ఎక్కడ పని చేసుకుంటాడట, రాడట ఇక్కడ చేయడట. సరే అన్నాడు. సురేష్ బాబు లైట్ తీసుకున్నాడు. నాకు సురేష్ బాబు డ్రైవర్ ద్వారా తెలిసిందండి మ్యాటర్. ఓకే. ఇలా ఏంటి నువ్వు రానన్నావంట పిలిచినా కూడా ఇంకా కుదరకపోతే కుదరదని వెళ్ళి చెప్పచ్చు కదా, అలా వేరే వాళ్ళతో అలా కవర్ పెంచడం కరెక్ట్ కాదు కదా. నన్ను ఎవరు అడిగారు రా బాబు, నన్ను అడిగింది లేదు చేసింది లేదు అని చెప్పి అంటే నేను స్టూడియోకి వెళ్ళండి. సురేష్ బాబు గారిని కలిసి నాయుడు గారిని కలిసి నన్ను ఎవరు కన్సల్ట్ చేయలేదు సార్, నన్ను ఎవరు పిలవలేదు సార్, నన్ను ఎవరు చెప్పలేదు సార్, మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకవేళ మీకు ఎవరు చెప్పారు నా ముందు ఒకసారి అడగండి సార్, కరెక్ట్ తెలిసిపోతుంది కదంటే నాయుడు గారికి అర్థమైంది. సరే బయట ఎందుకమ్మా ఇక్కడ చేసుకో, 4 సినిమాలు చేయి, నేనే నేను డైరెక్ట్ చేస్తా, నీలో కసి ఫైర్ ఉంది అని నాయుడు గారు ఎంకరేజ్ చేశారు. అంతే. ఇంకా అక్కడి నుంచి ఆయనతో ట్రావెలింగ్ స్టార్ట్. ఇంకా ఆయనతో ఇంకా అంటే నాకు మధ్యలో నేను అప్పటికి అసోసియేట్గా ఉన్నప్పుడు మాకు మళ్ళీ ఒక కోఆర్డినేటర్ ఉంటాడండి, మాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. మేము ఏదైనా సరే వీళ్ళతో చెప్పుకున్న తర్వాత వీళ్ళ ద్వారా నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది మ్యాటర్. నాకు అలా లేదు. నాయుడు గారు నువ్వు అసలు వాళ్ళు ఎవరిని కాదు, నీకు ఏమనిపిస్తుందో నాకు వచ్చి డైరెక్ట్గా చెప్పు, అసలు ఏంటి మొత్తం వాట్ ఈస్ వాట్ అనేసి అంటే నాకు స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందనే విషయం నాయుడు గారు గ్రహించారు. స్క్రిప్ట్ ఇచ్చి చదువు, దీంట్లో ఏం బాగుంది ఏం బాగాలేదు, బాగపోతే ఏం చేస్తే బెటర్, నోట్స్ రైట్ అంటే అంటాం. ఇంకా నేను అలా కనెక్ట్ అయిపోయాను నాయుడు గారికి, సురేష్ బాబు గారు. ఇంకా అలాగా వాళ్ళు చెప్పినట్టు నాయుడు గారు 4-5 సినిమాలు ఉన్నారు. 4-5 సినిమాలు అవగానే నాకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే పోసాని గారికి కూడా మీరంటే కొంచెం బాగా అభిమానం, మీ మీద చాలా నమ్మకం ఉండేది కూడా ఉంది. అంటే పోసాని గారికి ఏంటంటే, పోసాని గారు మా సురేష్ కాంపౌండ్ లో గోస్ట్ గా పనిచేసాడు. సూపర్ పోలీస్ సినిమాకి గోస్ట్ గా వచ్చాడు. వచ్చినప్పుడు నాకు పరిచయం అయ్యాడు. నేను పరిచయం అయిన దగ్గర నుంచి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, బాగుంటే బాగుండలేదు, అది అతను బాగా కనెక్ట్ అయ్యాడు. ఆయన కనెక్ట్ అయిన తర్వాత ఆయన సురేష్లో 2-3 సినిమాలు కథలు ఇచ్చారు. నేను షూటింగ్కి వెళ్ళాలి, ఇంకొక వారం రోజులు 10 రోజులు అనుకున్నప్పుడల్లా క్యాన్సిల్ అవుతుండేది. దాంతో ఆయన మెంటల్గా ఇదే సురేష్లో నాకు సెట్ అవ్వదు కదా అన్న థాట్లో ఉండేవాడండి. ఆయనకి సురేష్లో సినిమా చేయడం భయంకరం కసి. అంటే వాళ్ళ గురువులు చేస్తున్నారు కదండి, కంటిన్యూ వాళ్ళ గురువు గారిలో ఉన్నారు, పరిస్థితి కూడా చూస్తుంటే నేను కూడా చెయ్యాలి సురేష్లోను. తన డ్రీమ్ అంటుంది సురేష్లో సినిమా, నేను ఒక రైటర్గా కథా మాటలు ఇవ్వాలి. అది సెట్ అయ్యేదండి, క్యాన్సిల్ అయ్యేదండి. ఆ సందర్భంగా ఉన్న టైంలో ఒకరోజు నేను ఆయన కన్సల్ట్ చేశాను, ఏమంటే నాయుడు గారికి కథ కావాలి, రాజశేఖర్ హీరోగా, ఏమన్నా మీ దగ్గర కథ ఉంటే చెప్పండి అంటే, నేను చెప్పను, ఉన్నా కూడా వాళ్ళు తీరు, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తారు, ఎవరో ఏదో ఫిట్టింగ్ పెడతారు మన పాత పక్కనంటే, లేదు ఆ ఛాన్స్ ఏమి ఉంటుందంటే, నేను ఉన్నాను కదా నేను సెట్ చేస్తాను, ఈ కథ బాగుంటే చెప్పండి అంటే ఒక నాకు లైన్ చెప్పాడు. నాకు ఆ పాయింట్ నచ్చిందండి. నచ్చడంతో వెళ్ళి నాయుడు గారు చెప్పారు, సార్ మురళి గారి దగ్గర ఒక పాయింట్ ఉందని బాగుందండి, మీరు ఒకసారి వినండి సార్, రాజశేఖర్ క్యాప్ట్ అవుతుందండి. నాయుడు గారు విన్నారండి, ఆయన నచ్చింది. ఇంకా ఆ సినిమా సిపాయి అనే సినిమా సూపర్ డూపర్ హిట్. సురేష్ వర్మ గారు డైరెక్టర్ ఉంటుంది, శ్రీలేఖ గారి మ్యూజిక్. అది ఎప్పుడైతే సినిమా కాంపౌండ్లోకి వెళ్ళాడో వచ్చాడైనా, ఇంకా సినిమా కూడా చక్కగా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా మురళి గారు, మహేష్ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది నీ వల్ల సురేష్లను, నీకు మంచి కథ ఇస్తాను నేను అని చెప్పి ఆ సిపాయి ఫినిషింగ్ టైంలోనే నాకు ఆయన ప్రేయస్ రవి గారు చెప్పాడు. చెప్తే నేను వెంటనే సిపాయి అయిపోయిన తర్వాత ఆ కథ నాయుడు గారు చెప్దాం అనుకున్నాను. చెప్దాం ఈ సినిమా అనుకున్నప్పుడు నాయుడు గారు ఏం చేశారంటే, మహేష్ నేను ఒక సినిమా చూడవచ్చు, ప్రివ్యూ తెప్పించిన సినిమా చూడని ప్రివ్యూ థియేటర్లో సినిమా చూపించాను. సార్ బాగానే ఉంది సార్, ఇది నువ్వే డైరెక్ట్ చేయాలని. ఒక బెంగాలీ సినిమా ఉంది అంటే, అది నాకు అంటే కథగా బాగుంటుంది కానీ నేను అనుకున్న యాంగిల్ కథ కాదండి. అది ఒక ఫాదరు మన తెలుగులో వచ్చాడు, బహదూర్ బాడ్సారి, బంగారు కుటుంబం, తండ్రి కొడుకులు గొడవలు, ఆస్తులు గొడవలు, అది తండ్రిని పిల్లలు సరిగ్గా చూడకపోవడం, ఆ ప్యాటర్న్ కథ. అయితే నాకు భయం వేసిందండి ఆ కథ. సినిమా అయితే బాగుంది సార్, అది నాకు సరిపోదు కదా సార్ అంటే, రీమేక్ కదా అందుకే నీకు ఇస్తామని నువ్వు చేయాలి. నేను చెయ్యను అంటే వేరే డైరెక్టర్ పెట్టుకుంటాను. వేరే డైరెక్టర్ పెట్టుకుంటే మనకు వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఆ సినిమా పూర్తి అయ్యే వరకు నాయుడు గారు మళ్ళీ ఇంకా నాకు ఛాన్స్ అవ్వదు, మళ్ళీ నేను పని చేయాలి, సినిమా కష్టంగా పని చేయాలి. నాకు
నాకేమో ఏం చేయాలని అర్థం కాని పొజిషన్లో పోసాన్ గారిని అడిగా. వచ్చి చూసి లేదు మనం చేద్దాం ఈ సినిమా, నేను బ్రహ్మాండంగా చేస్తానులే, అప్పుడు సెకండ్ సినిమా ప్రైజ్ రెడీ చేస్తుంది కానీ అనేసి అని ఆయన కొంచెం చాలా బిజీ అండి ఆ టైంలో. పవిత్ర బంధం పెళ్లి చేసుకుందాం ఈ సినిమాలు చేస్తున్న టైంలో ఆ బిజీలో కూడా వచ్చి సినిమా చూసింది. ఆయన ఒక కొత్త ఆర్డర్ వేసింది, బాగా సెట్ చేసుకున్నాను. చేసుకుని హీరో ఎవరంటే అంటే ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కృష్ణ గారితో మాట్లాడాను. ఆయన పేరు కింద విజయశాంతి గారితో మాట్లాడి అంతా సెట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత నాయుడు గారు కూడా దానికి ప్రిపేర్ అయిపోయి అది ఒక కాలనీలో జరుగుతుంది కథ. నానక్రమగూడలో స్టూడియోలో కాలనీ సెట్ కూడా ఏం చేశారు జరుగుతుందంటే మేము త్వరలో షూటింగ్కి వెళ్ళాలి. వెళ్దాం అనుకున్న లోపల నాయుడు గారి మనసు మారిందండి. కృష్ణ గారి సినిమా రిలీజ్ అయిందండి, మానవుడు దానవుడు. ఆయనే డైరెక్టర్ అండి. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందండి. ఫ్లాప్ అవడంతో నాయుడు గారికి ఆ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్తుంటారు కదండి, సార్ కృష్ణ గారికి మరి అసలు లేవు సార్, ఓపెనింగ్స్ లేవు, ఈ టైంలో మనకి కొత్త డైరెక్టర్ ఆ సినిమా రిస్క్ చేయడం రిస్కే కదా అనడంతో నాయుడు గారు మళ్ళీ ఆలోచనలో పడి, మహేష్ ఏదన్నా నువ్వు లవ్ స్టోరీ అన్నా కదా, అటువంటి స్టోరీ రెడీ చేసుకున్నావు, అది చేద్దాంలే, ఇది ఇంక దాపేద్దాం అని ఆపేసి ఆ కాలనీని అదే టైంలో థియేటర్ మోహన్ గారు క్షేమంగల్లి లాభంగల్లి కలిసి సినిమా చేస్తుంటే మొత్తం సినిమా అంతా ఆ కాలనీ ఫస్ట్ టైం అండి. మేము చేద్దాం అనుకున్న సినిమా అంటే ఆ కాలనీలో షూటింగ్ అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు క్షేమంగల్లి లాభంగల్లి. ముందు ఇదే వచ్చింది సార్, ప్రైస్ రావే వచ్చింది కదా సినిమా. అదే అంటే వాళ్ళ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మా ప్రేయస్ రావే ఇప్పుడు వేరే కథ అనుకుని చెప్పాను నాయుడు గారికి, వెంటనే యాక్సెప్ట్ చేయడం అండి. బ్రహ్మాండంగా మేము వైజాగ్ వెళ్ళిపోయింది, నేను పోసాను గారిని. ఒక 1 వీక్ 10 days ఉన్నాం. 10 days ఉండి కథ మొత్తం ఫుల్గా డైలాగ్స్ రాసుకుని అక్కడే టైప్ చేయించుకుని ఇంకా పట్టుకుని నాయుడు గారికి వచ్చి టైలర్ పెడితే తర్వాత మనం ముందు మాట్లాడుకునే స్టోరీ ఇక్కడ నుంచి కంటిన్యూ. ఆ కథకి అలా ఉండిపోయింది, నాయుడు గారికి చేయలేదండి అది. మొత్తానికి అసలు ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి విన్నాను సార్, ఏంటంటే చిరంజీవి గారి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లో కూడా ప్రైస్ రావే ఉంది. అది కూడా చాలా చిరంజీవి గారికి మహా ఇష్టం అండి. ఆయన ఆ టైంలో శ్రీకాంత్కి హిట్లు లేవండి. శ్రీకాంత్ అంటే ఆయన మహా ఇష్టం అండి. శ్రీకాంత్ హిట్టుపడాలి అనుకుంటుంటేవాడండి. మా సినిమాలో అప్పుడు నాగబాబు గారు మంచి క్యారెక్టర్ చేశారు, డాక్టర్ సినిమా మంచి హిట్ దాకా వచ్చిందండి. రావడంతో నా నాగబాబు గారు కూడా చిరంజీవి గారికి చెప్పారు, సినిమా చాలా బాగుంది, నేను చూశాను, చాలా గుడ్ ఫీల్ సినిమా, శ్రీకాంత్కి మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అయిన సినిమా అంటే శ్రీకాంత్కి విషెస్ చెప్పాను. వెంటనే సినిమా చూడాలి నేను శ్రీకాంత్. ఇంకా శ్రీకాంత్ గారు మా స్టూడియోకి ఫోన్ చేసి మా మేనేజర్లకి చిరంజీవి గారు సినిమా చూస్తారట చూపించాను. సరే వాళ్ళు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారంటే నేను ఆ రోజు లేను, తిరుపతి వెళ్ళాను. వెళ్ళి నేను సాయంత్రం 4-5 గంటలకు వచ్చా. వస్తే చెప్పారు నైట్ చిరంజీవి గారి సినిమా చూస్తున్నారు. సరే నేను వెళ్ళాను మాట, నేను కూడా వెళ్ళా. చిరంజీవి గారు ఫ్యామిలీతో చూస్తున్నారు, కే విశ్వనాథ్ గారు ఉండే అందరూ ఫిలిం ఛాంబర్లో. సినిమా అయిపోయిన తర్వాత ఇంక చిరంజీవి గారు అలా కూర్చుని ఎవరే డైరెక్టర్ అన్నాడు. నేను అక్కడ కూర్చునే ఉన్నాను. అలా శివాజీరాజు వచ్చి అక్కడ ఆయన వచ్చాడు సినిమాకి. శివాజీరాజు కూడా చాలా ఎక్కువ రోల్స్ శివాజీరాజా గారు హీరోలు ప్లే చేశారు. అవునండి, రాజా రవీంద్ర వీళ్ళంతా అంటే వీళ్ళు తీసుకొని చిరంజీవి గారు పరిచయం చేస్తే ఆయన ఒక నిమిషం నన్ను గట్టిగా అలా హగ్ చేసుకునే వాళ్ళు. ఒక నిమిషం అండి అసలు ఏమైనా భలే తీసివాయే సినిమా, గుండె బరువు ఎక్కిపోయిందమ్మా సినిమా అని. ఎక్కడ శ్రీకాంతం చూడాలి అర్జెంట్గా అని చెప్పి ఆయన కారు ఎక్కించుకున్నాను. ఆయన డ్రైవింగ్ అంటే ఫ్రంట్ సీట్లో నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర శివాజీరాజు కూర్చున్నారు. నానకరం కూడా స్టూడియోకి వెళ్ళాము. క్షేమంగా వెళ్ళి లాభంగా షూటింగ్ జరుగుతుంది. వెళ్ళి శ్రీకాంత్ కూడా గట్టిగా ఆయన హక్ చేసుకుని ఆ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు ఆయన అక్కడే ఉండండి. నైట్ 12:30-1 గంటకి అప్పుడు ప్యాకప్ అయింది. ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చాము. శ్రీకాంత్, రాజప్రసాద్, ఆ రోజు ఆర్టిస్ట్ లాగా రాజప్రసాద్ కూడా ఉన్నారు, ఆయన ప్రకాష్ రాజ్ గారు అందరం కలిసి చిరంజీవి గారి ఇంటికి వచ్చింది. ఒక 2 hours అంత సినిమా గురించి ఇంక 2 డిస్కషన్. మొత్తానికి భారీ ఇంపాక్ట్ సార్ నేను క్రియేట్ చేసింది. చిరంజీవి గారు నేను ఎప్పుడు కనిపించినా కూడా, మహేష్ నీ సినిమా వస్తే ఎక్కడ చూస్తున్నా అక్కడి నుంచి ఫినిష్ అయ్యే వరకు వెళ్ళినాయా, భలే ఉంటుందా ఈ సినిమా. అసలు ఎన్నిసార్లు అంటే టీవీలో చూస్తుంది అనుకోండి, చూస్తుండిపోతారు, ఛానల్ మార్చరట్టు చూస్తుండి అది అయిన తర్వాత బయటకు వెళ్తారండి. చాలాసార్లు చెప్పారు చిరంజీవి గారి మాట.
అలాగే సార్ దాని తర్వాత అంటే మీరు చెప్పాలని ఉంది వడ్డే నవీన్ గారితో చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే నార్మల్‌గా అనిపించింది ఏంటంటే మీరు టాపిక్‌కి వెళ్ళిపోతారు నెక్స్ట్ వీళ్ళతో ఏమైనా చేయకపోవచ్చు అని అనుకున్న టైంలో మీరు వడ్డే నవీన్ గారితో వెళ్ళి ఆ సినిమా చేయడం జరిగింది. అవునన్నా. సో ఆ స్టెప్ అంటే లేదు, నేను సెకండ్ ఫిల్మ్ యాక్చువల్గా శ్రీహరి గారితో చేశాను, అయోధ్య రామయ్య. అయోధ్య రామయ్య సార్. ఓకే. ఓకే. అయోధ్య రామయ్య చేశాను. అయోధ్య రామయ్య చేయడానికి ముందు నేను చిరంజీవి గారితో అనుకునేవాడిని కథ అంటే. ఒక కథ ఆయన సార్ కూడా పిలిచి మహేష్ మంచి కథ రెడీ చేసుకున్నారు. అది జరుగుతున్న టైంలో ఏంటంటే మా సురేష్ బాబు గారు పిలిచి వెంకటేష్ గారు కూడా ఆయన మీద కథ రెడీ చేయమన్నారు. ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు. ఇస్తే మళ్ళీ నేను ఇంకా నాకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ కదండి, నేను ఎవరినో ప్రపంచానికి చెప్పిన బ్యానర్ అది, నా సొంత బ్యానర్, నా దేవాలయం. సరే మళ్ళీ ఇక్కడ రెండో సినిమా ఇక్కడ తీసుకుందాం అనేసి వెంకటేష్ బాబు మీద కూర్చుని వర్క్ చేసాం కదా. ఆ కథ మాకు కరెక్ట్గా అంటే మాకు బాగానే ఉంటుంది, కానీ మా సురేష్ బాబు గారికి కరెక్ట్ కనెక్ట్ అయ్యారు కదండి. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉంది. ఈ లోపల ఆయనకి వేరే సినిమా జై మందిర సినిమా స్టార్ట్ చేశారు శరణ్ గారు, ఎన్ శంకర్ గారితో. అది అవ్వడానికి దరిదాపు 1 year అయిపోతుంది. 1 year నేను అంత ఖాళీగా ఉండాలని అనుకున్నాను. ఈ లోపల నన్ను సంప్రదించిన హీరోల్ని మళ్ళీ నేనే అడిగా పోయి. ఓకే సార్. ఎవరు కూడా మనకి అందుబాటులో లేరండి, అందరూ బిజీ అయిపోయారు. అప్పుడు ఆ టైంలో శ్రీహరి గారు ఆయన మా కథలు అనుకునే వాళ్ళలో అనుకుని నా దగ్గరికి ఆయన ఇంటికి వచ్చాడు. శ్రీహరి గారు ఇంటికి వచ్చి నన్ను బాబాయ్ అని పిలుస్తున్నాడు. బాబాయ్ మన కాంబినేషన్ సినిమా చేద్దాం, మంచి కథ బాగుంటుంది విను అంటే కథ విన్నాను, నాకు నచ్చిందండి. పోసాన మురళి గారి కథ అండి. దాంతో ఇంకా అయోధ్య రామయ్య సినిమా అటు వెళ్ళాల్సి వచ్చింది. అయోధ్య రామయ్య నాకు అది కూడా సార్ ఒక బరువైన కథ. అంటే అది చాలా చిన్నప్పుడు బయోస్కోప్ నుంచి జంగిలో వస్తూ ఉండేది, దాని యాడ్ వచ్చినప్పుడు చూసుకునేవాడిని. అంటే ఆయన కళ్ళమ్మటి నీళ్లు అదే ట్రైలర్ లో బిట్టుండేది అనమాట గురిపల్లికి వస్తున్నప్పుడు అని. సో ఒక ఎమోషన్ వెళ్తే నిజంగా ఆయన డెత్ సీన్ మీద క్రియేట్ చేసేది ఏదైతే ఉందో అంటే ఈక్వల్ టు నేను ప్రైస్ రావే అనుకోను, కానీ బట్ చాలా డిస్టర్బ్ చేసినప్పుడు ఆడియన్స్. అదే నవ్వించేదంటే ఆ సినిమా హిందీలో అక్షయ్ కుమార్ గారు చూసారండి. అది హిందీ చేద్దాం అని చెప్పి నన్ను పిలిపించారు, బాంబే వెళ్ళా. బట్ కొన్ని కారణాలు వెళ్ళలేదు, కానీ ఆయన నన్ను బాగా అప్రిషియేట్ చేశారు సినిమా చూసంటే. తమిళ్లో అజిత్ చేద్దామని చెప్పి మొత్తం ఆయన కూడా చూశారు, ఆయన కూడా కలిశాను. ఆయనకి సినిమా బాగా నచ్చింది, దాని స్క్రీన్ ప్లే మార్చమని చెప్పి కొద్దిగా భాగ్యరాజ గారికి అప్ చెప్పారు, కే భాగ్యరాజ గారు. ఆయన కూడా వర్క్ చేశారు, బట్ మెటీరియల్ అవ్వలేదు. సో అదొకటి సార్ నాకు అది నేను యాక్చువల్లీ థర్డ్ మూవీ అనుకున్నా. అంటే నాకు యాక్చువల్లీ లిస్ట్ చూసినప్పుడు ఇది సెకండ్ ఉంది, థర్డ్ ఉంది, అది సెకండ్ మూవీ. ఓకే. తర్వాత మరి నెక్స్ట్ వడ్డే నవీన్ గారు చెప్పాలని. అండ్ ఈ క్రమంలో సార్ అంటే మీరు నాకు ఇక్కడే సార్ నాకు డౌట్ ఏంటంటే ఆ టైంలో చంద్రమహేష్ గారి వెంట చాలా మంది పడ్డారు, కానీ ఈయన మాత్రం అందరిని పక్కన పెట్టేసి శ్రీహరి గారితోనే వరుసగా 3 సినిమాలు చేయటం జరిగింది అని చెప్తూ ఉంటారు. అది మేబీ మీ అభిమానమా లేకపోతే అంటే కథలో అలా సెట్ అయ్యండి. కథలో ఇప్పుడు వేరే కథలో నేను ఒక వినివ్వండి, ఆ కథ నాకు నచ్చింది కదా, ఆ హీరోకి నచ్చేది కదా, ఆ హీరోకి నచ్చింది కదా నాకు ఎక్కేది కదండి. ఇప్పుడు కథ అన్నప్పుడు ఇద్దరికి బాగుంది అనుకోండి, అప్పుడు హ్యాపీగా షూటింగ్ చేయొచ్చండి. ఒకరికి నచ్చి ఇప్పుడు ఆయన నచ్చింది కదా ఆయన చేయడు, హీరో గారు చేయలేరు, నాకు నచ్చకుండా నేను డైరెక్షన్ చేయలేను, అది ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లం అప్పుడు ఆ టైంలో శ్రీహరి గారి కథలు సెట్ అవ్వడం ఉంటుంది. ఇంకా అది సింపుల్గా ఉండడం, నీట్గా ఉండడం. ఒక అంటే శ్రీహరి చేసిన సినిమాల కల్లా బెటర్ సినిమాల కింద ఉండేది ఆ సినిమా. నేను చేసిన శ్రీహరి గారితో అయోధ్య రామయ్య కానీ ఒక్కడే కానీ హనుమంతు నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఆ బ్యాక్ డ్రాప్ అదే సార్. ఒక సాంగ్ నిప్పుకొండ దానిలో లాస్ట్ లిరిక్ ఉంటుంది సార్, ఎందుకు ఇంత అభిమానాన్ని ఇచ్చామని చెప్పి దేవుడు. నిజంగా నా దృష్టిలో మీ సినిమాలో క్లాసిక్ సీన్ సార్ నాకైతే కనుక. అంటే ఆఫ్టర్ దట్ హనుమంత్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళందరూ చూసారు, పెద్ద డైరెక్టర్లు అందరూ చూసారంటే, అలాగే పెద్ద హీరోలు అందరూ చూసారు, అందరూ కూడా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. రాఘవేంద్ర గారిని పర్టికులర్గా సినిమా చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకుని నన్ను శ్రీహరిని పిలిచిండే. అప్పుడు పీవీఆర్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది మనకి, దాంట్లో ఉండేవారు అక్కడ. ఆయన పిలిచి ఆయన చెప్పిన మాటలు నా జీవితంలో మర్చిపోలేము, అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. అసలు మళ్ళీ నేను ఇంకే సినిమాకి ఏడవలేదు, కళ్ళం నీళ్ళు, సినిమాయే కదా అని ఫీలింగ్లో ఉంటుంది సినిమా. మళ్ళీ సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేశభక్తి గురించి చెప్పు నువ్వు. ఆ తల నరికిన తర్వాత ఇంగ్లీష్ అమ్మాయి వచ్చి మట్టి తీసుకుంటుంది, ఇండియాలో ఏం చేసావంటే ఒక వీరు యొక్క పాదం మట్టి తీసుకొచ్చాను, నడిచిన మట్టి తీసుకొచ్చాను అని చెప్పడం నాకు ఇదైపోయింది. కానీ
నిజంగా ఆ 2006 సార్, నాకు 2006 అవును, రిలీజ్ అది. అవును. ఒకవైపు పోకిరి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి బంగారం, ఆయన బంగారం సినిమా, నెక్స్ట్ ఒక్కొక్క వీరభద్ర బాలకృష్ణ గారిది. వీటన్నిటి మధ్య హనుమంతు వచ్చి నిజంగా చాలా మంది ఏమనుకున్నారంటే ఆ పెద్ద పెద్ద సినిమాలు రామదాస్ గారు అవునండి. అనుకున్నారు, కానీ అదొక ఇంపాక్ట్ రేట్ మాత్రం అసలు అవును, అవునవును. అంటే నాకు ఈ సినిమాలన్నీ కూడా అంటే నేను ఏది సినిమా అన్నా డైరెక్ట్ చేయగలుగుతాను అని నాకు అన్ని జోనర్లో చేయగలుగుతాడు మహేష్ అనేసి నాకు ఇండస్ట్రీలో మంచి ముద్ర తీసుకొచ్చిందంటే నాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ మాట. హనుమంత్ సినిమాకు నాకు నంది అవార్డు కూడా వచ్చింది. నంది అవార్డు వచ్చింది. అసలు అందరు కూడా గవర్నమెంట్ మినిస్టర్లు వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. శ్రీహరి గారికి కూడా ఆయనకి చాలా నెక్స్ట్ పెద్ద పెద్ద సినిమాలు రావడానికి కూడా మగధీర అలాంటి క్యారెక్టర్స్ పట్టణంలో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. అవును, 100%. అంటే శ్రీహరి గారికి ఏంటంటే కొద్దిగా సినిమాలు తగ్గుతున్న టైంలో నేను డైరెక్ట్ చేసేవాడిని ఒక సినిమా. అప్పుడు ఆయన హీరోగా తగ్గిపోయింది, ఒక ప్రభ తగ్గిపోయిన తర్వాత అన్నయ్య క్యారెక్టర్ వేయడం మొదలు పెట్టారు. నువ్వు వస్తుంటాను వద్దంటాను చేస్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ చేస్తున్న టైంలో నేను ఒక్కడే చేశాను. నన్ను అందరూ భయపెట్టారు, అదే అన్న క్యారెక్టర్ ఆయన చేస్తున్న మళ్ళీ ఒక్కడే మన హీరో ఎందుకంటే లేదు మళ్ళీ అతను స్టామినా తెలుసు కదా, మళ్ళీ బిజీ అయిపోయాడు హీరో గారు. దాని తర్వాత హనుమంత్ అండి. హనుమంత్ తర్వాత శ్రీహరి కూడా గొప్ప పేరు వచ్చిందంటే ఏ క్యారెక్టర్ అన్నా అవలేలుగా చేయగలుగుతాడు అనేసి అప్పుడు ఆయన మగధీరలోకి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అవ్వడం అంటే ఇంకా కంచి ఆయన రేంజ్ అంటే హీరో రెమ్యునేషన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెమ్యునేషన్ గా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. ఆయన అదృష్టం ఉండి ఉంటే ఈ పాటికి అసలు దులిపేస్తూ ఉండేవారు. చాలా మందికి అదే డౌట్ అనమాట, ఏంటి శ్రీహరి గారి మనిషి, శ్రీహరి గారి ఆయన అంటే నేను కాకినాడ ఉన్నప్పుడు సార్ మామూలుగా వినేవాడిని, చంద్రమహేష్ అంటే ఈయన సినిమాలు తీసేవారు అని. అదే శ్రీహరి డైరెక్టర్ అంటున్నా ఇప్పుడు అంటుంటారు చంద్రమహేష్ శ్రీహరి డైరెక్టర్. యాక్చువల్గా ప్రతి దానిలో సార్ మీ స్క్రీన్ ప్లేలో ఒక బరువైన ఇది పెడతారు, అంటే ప్రేస్ రావే కానీ అయోధ్య రామే కానీ హనుమంత్ కానీ ఒక్కడేలో కూడా మంచి సీన్స్ ఉంటాయి, అంటే పోలీసులు ఎలా ఇదైపోతున్నారు అనేది. సో మీ స్క్రీన్ ప్లే స్టైల్లో ఎందుకు సార్ జనాలు అంతా పిండేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీకు మీ జీవితంలో సంతోషపడే సంఘటనలు ఎన్నో ఉంటాయి కానీ గుర్తుపెట్టుకునే తక్కువ ఉంటాయి, బాధపడే సంఘటనలకు తక్కువ ఉంటాయి అవి గుర్తుంటాయి. అలాగే నా సినిమాలో ఆ ఫీల్ చాలా మందికి అంటే అందరు కనెక్ట్ అవుతుంది. అంటే అయ్యో పాపం అనేసి ఇప్పుడు నేను ఒక ప్రేయసరమే అన్నారనుకోండి, మీకు ఆ గాజులేసి సీను ఆ క్లైమాక్స్ గుర్తుకొస్తుంది. ఒక అయోధ్యమే అన్నారనుకోండి, మీరు సెంటిమెంట్ గా కొట్టేసి సీను, ఆ తర్వాత డెడ్ బాడీని పెట్టేసీను, అవే గుర్తుకొస్తుంటాయండి. అవి అంటే కథ అంతా ఉంటుంది, కథ స్ట్రైక్ అవ్వదు, అంటే ఆ సీన్సే గుర్తుకొస్తుంటాయి. అవి అందరికి అంటే కొద్దిగా ఫీల్ ఎప్పుడైతే కొంచెం కంటతడి వచ్చిందో అది గుర్తుండిపోద్దండి. ఇప్పుడు ఎవరన్నా మీకు సంతోష విషయం చెప్పాడు అనుకోండి, మీరు వెరీ గుడ్, అతను కష్టం చెప్పాడు అనుకోండి, అయ్యో పాపం అని చాలా కాలం గుర్తుంటుందండి. ఆ రోజు వచ్చి నా దగ్గర బాధపడ్డాడే చెప్పాడే, అతను సంతోషంగా చెప్తే మీకు గుర్తుండదు. అలాగా ఇప్పుడు ఫీల్ అన్నది. అయితే మీ మీద 2 వర్షన్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయన స్టార్ హీరోస్తో సినిమా తీయకపోయినా ఇంకోటి ఏమన్నారంటే ఈయనకి స్టార్ హీరోస్ అక్కర్లా, ఈయన కథనే నమ్ముకుంటాడు, ఆ కథలో ఉన్న ఎమోషన్ ఆయనకి చాలు. ఇది ఒక పేరు మీరు సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో, నెక్స్ట్ లెవెల్ అప్పుడు అలాంటి పేరు మళ్ళీ కృష్ణవంశీ గారికి ఉండేది. సో మీరు ప్యారల్గా జర్నీ చేస్తున్న టైంలో ఎందుకని ఆ గ్యాప్, అంటే ఆలస్య అమృతానికి దీనికి అంత గ్యాప్ రావటం కానీ మీ మధ్య? సో చంద్రమహేష్ గారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ ఆయన గురించి వెయిట్ చేసే ఆడియన్స్ కూడా కొంచెం దూరం అయ్యారు. అతి అభిమానం, అతి ప్రేమ, అతి మొహమాటం ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. అవి నాకు కొంచెం హడిల్స్ అయ్యేది. నేను భాగ్యరాజ్ గారి అబ్బాయిని పెట్టి నేనే ఓన్ ప్రొడక్షన్ ఒకటి చేశాను. ఆ ప్రొడక్షన్ బాగా డిలే అయిపోయిందండి. అంటే నేను ఒక 4-5 months సినిమా ఫినిష్ చేద్దాం అనుకున్నల్లా 3-4 years పట్టింది. అయిన దగ్గర నుంచి దానికి ఇంకా రకరకాల కష్టాలండి. ఇంకా అంటే నేను ఆ సినిమా రిలీజ్ చేయాలి, అయిన తర్వాత సినిమా చేద్దాను, ఆ గ్యాప్ నాకు నేనే పెట్టేసుకున్నాను. పెట్టి ఆ గ్యాప్ ఎక్కువైపోయింది గ్యాప్. అది సరే అంటే నేను అనుకుంటుంటాను, నా టైం బ్యాడ్గా ఉన్నప్పుడు మనకి ఇలాగ అడ్వైస్ వస్తుంటుంటాయి. మాట చెప్పారు సార్ మా పిఆర్ఓ, ఆయన చూడటానికి అలా సౌమ్యంగా ఉంటారు కానీ ఆయన పడ్డ కష్టాలు మాత్రం నాకు తెలిసి చాలా మంది పడుండ్రు. అలాంటి స్ట్రగుల్స్ ఆయన ఫేస్ చేసి పైకి రావడం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఈ టైంలో అసలు మీ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేసేవారు సార్? ఎందుకంటే మీరు పీక్స్ చూశారు, తర్వాత మీకు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది సార్? ఇంట్లో ఎప్పుడు ఆల్వేస్ ఫుల్ హ్యాపీ సపోర్ట్. ఎందుకంటే ఆ సపోర్ట్ లేకపోతే నేను
హైదరాబాద్కే రానండి. ఓకే. ఎంచేదంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఓకే. మరి నా భార్య సపోర్ట్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు కదండి. తర్వాత ఇంకా నాకు డే అండ్ నైట్ సురేష్ వర్షన్స్లో పనిచేసేవాడిని కష్టపడి. అంటే అక్కడ ఏదో విధంగా మనం ఒక పొజిషన్ రావాలి, మనం చెప్పుకోవాలి, నాకంటూ గుర్తింపు రావాలని. ఆ టైంలో నా పిల్లల బాగోగులు నా భార్య చూసుకునేది. నేను నా పిల్లల్ని ఎప్పుడంటే సండే చూసుకోవడం అంటే అంటే అప్పుడు ఇంత పెద్దోళ్ళు అయిపోయారని అనిపించింది. అంటే నేను నైట్ 10 గంటలకు ఎప్పుడు వచ్చేవాడండి, షూటింగ్ చూసుకుని ఏదో చూసుకుని నిద్రపోతుండేవాళ్ళు. వాళ్ళు తెల్లవారుజామున 4-5కి బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా మళ్ళీ వాళ్ళతో పలకరించడం కంటే కొంచెం ఉండేది కాదు. ఇంకా మళ్ళీ లేపితే డిస్టర్బ్ అవుతారు, లేకపోండి కాదు. వెళ్ళిపోయి మళ్ళీ వారానికి ఒక రోజు చూసేవాడు, వాళ్ళతో మాట్లాడేవాడిని. నాకన్నా నా వైఫ్తో మా పిల్లలు బాగా బాగుండింది మనం. ఓకే. సో మేడం సపోర్ట్ కూడా ఎక్కువ మీకు అంత. అవునండి, బాగా. కానీ అసలు పిల్లలు ఈ మ్యారేజ్ చేసుకున్నాక ఈ ఫీల్ రావడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పిల్లల్ని కన్నాక వచ్చినది అప్పటికే నన్ను చాలా మంది అంటారు, అంత గుండెధైర్యం ఏంటి నీకు అంటారు. ఏమన్నా కాన్ఫిడెన్స్ అంతే. నేను సురేష్ వర్షన్లో జాయిన్ అవ్వాలనుకున్నాను. నేను అక్కడే డైరెక్టర్ అవ్వాలనుకునేవాడిని. మా ఊర్లో అనుకుంటుండే. అక్కడి నుంచి మీది ఈస్ట్ గోదావరి, ఈస్ట్ కాకినాడ దగ్గర అంటే. నేను పోస్టర్ నాకు నేనే డిజైన్ రాసుకుని పోస్టర్లు తయారు చేసుకుని పెట్టుకుని, రామానాయుడు గారి బొమ్మ పెట్టుకుని పక్కన నేను డైరెక్టర్గా నా బొమ్మ పెట్టుకుని, వేరే నా ఈ జ్యోతి చిత్రలెట్లు వస్తుండేయండి, ఆ డైరెక్టర్లు తలకాయలు తీసేసి ఆ తలకాయలో నా తలకాయ పెట్టుకుని నేను డైరెక్టర్ని, సురేష్ వర్షన్ డైరెక్టర్ అని అలా ఉండిపోండి. కొంతమంది నాకు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడేమో అన్న ఫీల్ అవుతుండేవారు. నేను పెద్ద పట్టించుకున్నాను కాదు. అదే డ్రీమ్తో ఉన్నాను. అదే డ్రీమ్తో ఇక్కడ నేను అక్కడే సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యింది. అదే సంస్థలో డైరెక్టర్ అయ్యింది. నేను ఆ సంస్థలో పనిచేస్తుండగా నాకు బయట కూడా ఆఫర్స్ వచ్చాయండి. అంటే రామానాయుడికి బాగా అతను ఇష్టపడ్డ డైరెక్టర్ అంట, రామానాయుడు గారు బాగా లైక్ చేస్తారంట, బాగా టాలెంట్ ఉన్న కుర్రోడంట అని కొత్త డైరెక్టర్లు పరిచయం చేద్దాం అనుకున్న వాళ్ళు నన్ను వచ్చి అడిగేవారు. నన్ను ఏటర్ మోహన్ గారు వచ్చి అడిగారండి, నేను పరిచయం చేస్తాను రానేసి. తర్వాత కైగల్ నాగేశ్వర గారు అడిగారండి, మేము పరిచయం చేస్తాం మా బ్యానర్ సినిమా చేయాలి. నేను లేదన్నా సురేష్ వర్షన్ సార్. మెయిన్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి సార్? మీకు ఏ సినిమాలు అంటే ఎవరిని చూసి మీరు అంత ఇన్స్పైర్ అయ్యేవారు చిన్నప్పుడు? అంటే నాకు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలని కోరిక ఎక్కువ ఉండేది. మా నాన్నగారు డాక్టర్ ఉంటే నన్ను అలా చూడాలి మా నాన్నగారి కోరిక. అయితే నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదువుతున్న టైంలో నారాయణమూర్తి గారు మా ఇంటికి వచ్చాడు. మనం నారాయణమూర్తి గారు ఏంటంటే మా అమ్మ నారాయణమూర్తి గారు అందరూ కూడా ఒక 2-3 years పెద్ద చిన్న క్లాస్మేట్స్. మనం మా తాతయ్య గారికి చాలా ఫేమస్ టీచర్ అండి. ఆయన దగ్గర ఆయన చదువుకున్నారు, నారాయణమూర్తి గారు చదువుకున్నారు. ఈయన చదువుకోవడం అంటే అలాగే మా మేన వాళ్ళందరికీ ఆయన పరిచయం అండి. మా అమ్మని కూడా అక్క అక్క అంటూ ఉండేవాడు. మా నాన్నగారి బావగారు పిలుస్తుండేవాడు. ఒకరోజు ఆయన మా ఊరు వచ్చాడు. మనకి అప్పటికైనా చిన్న చిన్న వేషాలు అండి, పెద్ద వేషాలు ఏం కాదండి. సీతారాముల సినిమాలో ఒక వేషం అంటే కింద పడిపోయే వేషం, చిన్న వేషాలు ఉంటుంది. దానికే అప్పుడు సినిమా తప్ప రెండేది కదండి కనిపించేవారు కదైనా. ఈయన వస్తుంటే ఆయన సెంటర్లో బస్ దిగో వస్తున్నాడండి. మొత్తం జనం అంతా వెనకాల పడ్డారు. నేను కూడా చూస్తే ఏమో ఎందుకు చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ వెనకాల రావడం అంటే ఇంత క్రేజ్ ఏంటారా బాబు అనుకున్నాను. అంటే చిన్న చిన్న వేషాలు వేసి నారాయణమూర్తి గారికి ఇంత క్రేజ్ ఏంటని. నేను పెద్దాపురం చదువుకున్నాను, ఆయన పెద్దాపురం స్టూడెంట్. ఒకసారి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ గ్యాదరింగ్ లాగా పెట్టారు కాలేజ్, పెద్దాపురం కాలేజ్. పెడితే ఆ కాలేజ్ నుంచి డీజీపీలు, రేంజ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు అందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలా మంది అటెండ్ అయ్యారు. నారాయణమూర్తి గారు కూడా అటెండ్ అయ్యారు. అప్పటికి నేను ఇంకా డైరెక్టర్ కూడా కాలేదండి. అర్ధరాత్రి స్వతంత్రం చేశారు, అవి జరుగుతున్నట్టు ఉంటుంది. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు సినిమాది. కానీ ఈయనకి అప్పుడు ఆటోగ్రాఫ్, మరి ఈయన వెనకాల పడి ఆటోగ్రాఫ్ పట్టడం, ఈ హడావడి, ఆయన మాట్లాడుతుంటే అందరూ చెప్పట్లు పట్టడం, ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లు మాట్లాడడానికి ఎవరు ఏం లేదు, స్పందన లేదు. ఈయన వెనకాల అందరూ పడడంతో నేను అనుకున్నా, సరే మనకి ఇలా ఎంతో కొంత కావాలి. ఇలాంటి మనం ఎంత చదువుకున్నా కూడా మనం ఎవడో గుర్తించట్లేదు. ఆ జడ్జి గారిని గుర్తించట్లేదు, ఐపీఎస్ ఆఫీసర్ని గుర్తించట్లేదు, కలెక్టర్ గుర్తించట్లేదు. అంటే సినిమా గ్లామర్ ఇలా ఉంటుందని చెప్పి నాకు అప్పుడు బీజం పడిందండి. కానీ మరి యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ కదా సార్? నాకు డైరెక్టర్ అవ్వాలని కోరిక. నాకు అంటే దాసనాథ్ గారి సినిమాలు ఎక్కువ చూసుకోండి, రాఘవేంద్ర గారి సినిమాలు చూసుకోండి. ఇంకా ఆ టైంలో వచ్చిన కే విశ్వనాథ్ గారి సినిమాలు అండి, అన్ని రకాల సినిమాలు చూసుకోండి. అన్ని సినిమాలు కూడా జంజాల గారి సినిమాలు అండి, అన్ని సినిమాలు చూసి
నాకు ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం, మనం కూడా చేద్దాం సినిమా ఓకే. అనేసి అలాగే బలంగా అడిగిపోయింది మాట. ఏదేమన్నా సురేష్ గారి రామారాయణ గారి స్టూడియోస్ లోకి అంత ఈజీగా ఎంట్రీ దొరకదంటారు. అవును. కానీ మీకు ఎలా అంత ఈజీగా? చాలా కష్టపడ్డానండి ఎంట్రీ అవ్వడానికి. ఫస్ట్ నేను వెళ్ళి నా అడిగారు, నేను కన్సల్ట్ చేస్తే లేదమ్మా ఇక్కడ ఛాన్స్ లేదమ్మా అని. సార్ సురేష్ గారిని అడిగితే ఏం చదువుకున్నావు అయ్యా అని. ఇంటర్ చదివాను తెలిసి అక్కడ ఆపరేటర్ని పిలిచాడు, సుబ్బారావు అని ఒక ఆపరేటర్. ఏం చదివామా? బీఎస్సీ అన్నాడు. బీఎస్సీ చేస్తుంటే ఆపరేటర్గా చేస్తున్నాడు. ఈ లోపల ఇంకొక అతను శివారెడ్డి అని ఒక అతను వచ్చాడు. అతను అడిగాడు నువ్వేం చదివావు అయ్యా అని. ఎంబీఏ సార్ అని. ఎంబీఏ చదివి మా గెస్ట్ హౌస్లో మేనేజర్గా చేస్తాను. నువ్వు ఇంటర్ చదివి వచ్చి నేను ఎలా పెట్టుకుంటాను అసిస్టెంట్? వీళ్ళందరూ కూడా అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళే, ఇలా అయింది. కనీసం నీ టైప్ వచ్చా అన్నాడు. రాదు సార్ అని. ఇంగ్లీష్ వచ్చాను అంటే అర్థం అవుతుంది సార్, మాట్లాడడం రాదంటే ఫ్లూయెంట్గా మాట్లాడలేను, కొద్దిగా మేనేజ్ చేస్తాను. సారీ అన్నాడు. బయట ఎక్కడ తీసుకోను. నేను ఒక ఒక ప్రామిస్తో వచ్చాను, ఇక్కడే జాయిన్ అవ్వాలని దాంతో వచ్చాను, కసితో వచ్చా. ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. ఇంకా డే అండ్ నైట్ అంటే ఇంకా మార్నింగ్ సాయంత్రం తిరుగుతుండటం, డైలీ వెళ్ళడం. సురేష్ మార్నింగ్ టైం నాయుడు గారు కనిపించడం, ఈవినింగ్ టైం సురేష్ బాబు గారు కనిపించడం, అలా ఉండగా ఒకరోజు సురేష్ బాబు గారు సార్ నా రైటింగ్ బాగుందని చూసి ఇంకప్పుడు నన్ను రైటింగ్ అసిస్టెంట్గా పంపాను. హర్నాథర్ గారి దగ్గర అసిస్టెంట్గా పెట్టాను. అంటే రాసిన కాపీ అది పేరు చేయడం కోసం అప్పుడు కార్బన్ పేపర్లు పెట్టి 1+3 కార్బన్ పేపర్లు అలా పెట్టి పేరు చేయడానికి. అటు నుంచి చూసి ఈ డిస్కషన్లను నేను మాట్లాడుతుంది అదంతా చూసి అప్పుడు అసిస్టెంట్గా నన్ను ప్రమోట్ చేస్తున్నాను. ఇంకా సూపర్ పోలీస్ నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ సినిమా ఫినిషింగ్ అయ్యే టైం నేను అసోసియేట్ రేంజ్ తీసుకెళ్ళాడు సురేష్ బాబు గారు. సురేష్ బాబు గారు నన్ను బాగా ప్రమోట్ చేశారు. ఆయన బాగా గెస్ట్ చేశారు మీలో ఉన్న స్పార్క్. ఆ తర్వాత నాయుడు గారు అండి. ఇంకా నాయుడు గారిని నన్ను ఇంకా ఇంట్లో మనిషిలాగా చూస్తున్నారు. కానీ సార్ ఎప్పుడైనా మీకు ఏ పెద్ద హీరోస్ దగ్గర నుంచి ఏమైనా కాల్ రావడం జరగలేదా ఈ సిచ్యువేషన్? వచ్చేయండి, పెద్ద హీరోల దగ్గర నుంచి కాల్ రావడం వచ్చే, వాళ్ళని కలిసి చేసాం. బట్ అదే కథ సెట్ అయ్యేది కదండి. కథ అంటే టైం సెట్ అయ్యేది కదండి. మెయిన్ టైం కదండి ఇక్కడ. మనలో ఎంత టాలెంట్ ఉన్నా, మనలో ఏదన్నా కూడా అన్ని కలిసి రావాలి. అదే సార్, నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే ఇండస్ట్రీలో ఎంత ఉన్నా సార్ ఆవగించేంత అదృష్టం ఉండాలి, టాలెంట్ అనేది సరిపోదండి. నాకు మీకు ఉన్నదనిపించింది ఒక పక్క, ఇంకో పక్క ఏదో మీలో లోటు కనిపెడుతున్నారు. అంటే నాకేంటంటే అంటుంటారు చాలా మంది, నువ్వు నచ్చకపోతే నచ్చడానికి తక్కువ వచ్చేస్తావు, లౌకికంగా మాట్లాడవు నువ్వు, అలా అర్థం అవుతున్నారు వాళ్ళు. బాగోపోయినా బాగుంది సార్, సూపర్ అని చెప్పేశారు నువ్వు. అది నా వల్ల కాదండి. బాగోపోయినా బాగుందని చంపుని చెప్పడం అన్నది నాకు ఇష్టం ఉండదు. సో నో డ్రామా, ఓన్లీ యాక్షన్ అంతే. సో ఇంకోటి సార్, నేను పర్సనల్గా మీతో అనుకుంటే ఫస్ట్ టైం ఐ థింక్ 2014 సార్, రెడ్ అలర్ట్ కి మా ఊరు వచ్చారు మీరు కాకినాడ. అప్పుడు మేము నాటకాలు అవి చేస్తూ ఉంటాం సార్, థియేటర్ యాక్టర్స్ మేము. మీరు ఆడిషన్ కి అప్పటికి మాకు కాల్ వచ్చింది, మాకు నాటకం వెళ్ళాలా, అప్పటికి అన్ని క్యారెక్టర్స్ అయిపోయాయి అనమాట. అప్పుడు నన్ను పిలిచారు పర్సనల్ గా, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తాను సార్. హార్స్మన్ బాబు గారు అండ్ ప్రొడ్యూసర్ సార్ ఉన్నారు, మీరు మీ ముందు ఒక ఆడిషన్ ఇచ్చా. కానీ మీరు సైలెంట్ గా ఉన్నారు, ప్రొడ్యూసర్ సార్ బాగా మాట్లాడారు, హార్స్మన్ బాబు గారు అయితే అసలు వచ్చి నెంబర్ కూడా ఇచ్చారు నాకు. తర్వాత ఈ సినిమాలో ఏం క్యారెక్టర్స్ లేవు, నెక్స్ట్ మూవీలో చెప్తాను అన్నారు. కానీ పిలిచి మళ్ళీ మీరే నన్ను పిలిచి నెక్స్ట్ మూవీలో చేద్దు కానీ ఒక రిపోర్టర్ క్యారెక్టర్ ఉంది చేయని మీరు చెప్పారు సార్. కానీ తర్వాత ఆ 2 days నేను మీతో అసలు మీకు గుర్తుండిపోవచ్చు, ట్రావెల్ చేశాను ఆ మార్కెట్ లో మీకు చూపించడం అదంతా. కానీ అది ఒక డైలాగ్ కూడా మీరు నా చేత అప్పచెప్పించుకున్నారు సార్. అయితే ఒక క్యారెక్టర్ పేరు ఉంటుంది దానిలో, హీరోయిన్, ఆ క్యారెక్టర్ పేరు మాత్రం మర్చిపోయా, ఇప్పుడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కానీ అక్కడ నేను నాకు ఎందుకంటే మీరు అంత ఇష్టం, నాకు అప్పటికి ఫేవరెట్ మూవీస్ ప్రేయస్ రావే, హనుమంతు. సో మిమ్మల్ని దగ్గర నుంచి అసలు మీరు ఎలా డైరెక్ట్ చేస్తారని చెప్పి నాకు చూడాలనిపించేది. అసలు ఆ ఎండ మళ్ళీ సమ్మర్లో అనుకుంటా సార్, మీరు యాక్షన్ చెప్తారు, సీన్ అయిపోద్ది, మీరు అప్పుడే నిద్ర కొంచెం ఇలా ఒక 2 minutes మళ్ళీ క్విక్ స్లీప్ ఏదో అంటారు కదా సార్, పవర్ నాప్ వేసి మళ్ళీ డైరెక్షన్కి వెళ్ళిపోయేవారు, మళ్ళీ చేసి ఆ హార్డ్ వర్క్ మేము చాలా చూసాను సార్ ఆ రెడ్ అలర్ట్ అనే మూవీకి. సో ఆ మూవీకి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే మీ అబ్బాయి కూడా దానిలో వన్ ఆఫ్ ది హీరో. సో అంటే మీ ఫ్యామిలీని కూడా, అంటే మీ అబ్బాయి కూడా దీనిలో హీరో చేద్దామనే ఉద్దేశంతో ఉండేవారు. అంటే యాక్చువల్గా వాడికి పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, మా బాబు కూడా ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మా ప్రొడ్యూసర్ ఆయన నా దగ్గరికి వస్తున్నప్పుడు చూసి మీ ఒక మీ అబ్బాయితో చేద్దాం, మీ అబ్బాయితో చేద్దాం అనేసి గట్టి ప్రెజర్ ఇచ్చాడు. ఇస్తే దానికి వాడికి ఇష్టం ఉండి లేకుండా చేసాడు. తర్వాత ఇంట్రెస్ట్ లేదు, శుభ్రంగా హ్యాపీగా ప్రాబ్లమ్స్ చూసారు ఆయన. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నారా? ఓకే.
ఇంకోటి ఏంటంటే అప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ నేను చంద్రమహేష్ గారితో ఇంకా సినిమాలు తీయాలి అని చాలా పాజిటివ్ గా చెప్పారు. మా యాక్టర్స్ తో ఆయన మాట్లాడారు, అదే స్టేజ్ యాక్టర్స్ తో. కాబట్టి మాకు తర్వాత న్యూస్ వచ్చింది సార్ యాక్చువల్గా ఆయన ఈ మధ్యలో ఆయన బతుకుంటే వేరే రకంగా ఉండేది అనుకోండి. ఆయన విజన్ ఇప్పుడు పీపుల్స్ ఫ్యాక్టరీ మీడియా చేస్తారు, వాళ్ళు కంటిన్యూగా సంవత్సరం 8-10 సినిమాలు చేస్తున్నారు. అదే ఆయన ఆలోచన ఉంటుంది ఆ రోజుల్లోనే. కంటిన్యూగా సినిమా సంవత్సరం 10 సినిమాలు తీయాలి, 10 సినిమాల్లో ఒక 4-5 కొత్త డైరెక్టర్లకు ఇవ్వాలి ఛాన్స్, కొత్త డైరెక్టర్లకు ఇవ్వాలి అన్న ఏంతో ఉన్నాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మా అందరూ బ్యాడ్ లక్, ఆయనకి స్ట్రోక్ రావడం. మాకు చాలా బ్యాడ్ న్యూస్. ఏ అలవాటు లేవండి, ఏ అలవాటు. గొప్ప మనిషి, చాలా మంచి మనిషి, చాలా బాగా మాట్లాడేవారు మాతో. అసలు ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఆర్టిస్టులు. అంటే ఆయనకి సినిమా అంటే ప్యాషన్. ఆయనకి పాపం చిన్నప్పుడు తినడానికి తిండి కూడా లేని పొజిషన్. అటువంటి ఆయన బాంబే వెళ్ళిపోయి బాంబేలో కష్టపడి రకరకాల వృత్తులు చేసుకుంటూ చివరికి ఒక మంచి పొజిషన్కి వచ్చింది. ఒక మంచి బిల్డర్గా, రియల్టర్గా, రియల్ ఎస్టేట్ దాంట్లో మంచి పొజిషన్కి వచ్చాడు. మంచి గ్రాండ్గా. సరే ఇంకా ఆయన ఇంట్రెస్ట్ సినిమా కళారంగం. ఈ కళారంగం మీద పెడదాం ఒక, అంటే ఆ రోజుల్లోనే 2015లోనే ఒక 500-600 కోట్లు ఇన్వెస్ట్ చేద్దాం దీని మీద. అంటే ఏం లాభాలు కట్టడం కోసం కదా, మన డబ్బు అనుకుంటే చాలు. కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త కథలు, కొత్త కొత్త టెక్నీషియన్స్ పరిచయం చేద్దాం. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్ సార్. నిజంగా అది చాలా అందరికీ బ్యాడ్ లక్ సార్. చాలా టాలెంట్ ఉన్న చాలా బయటకు వచ్చేవాడు ఆయన ఉంటే. ఆయన ఉండగానే దరిదాపు 5-6 మంది కొత్త డైరెక్టర్కి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఓకే. ఆ జర్నీ తర్వాత అప్పుడు ఇంకా మీ గురించి, మీ హార్డ్ వర్క్ ఏంటో నాకు చూడటం జరిగింది. బట్ స్టిల్ నాకేంటంటే ఏదో ప్రామిసింగ్ అనిపించేది, నెక్స్ట్ ఏదో చేయబోతున్నారు అనేది ఉండేదన్నమాట. బట్ సంథింగ్ లైక్ డిలేస్ మరి ఏంటో నాకు తెలియదు. కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ. అదే మీకు ఏంటంటే నాకు పెద్ద హీరో ఒక రమ్మని వారు వెళ్ళేవాడు. సరే వాళ్ళతోటి ఇంకా వాళ్ళు తొందరగా తేలదు కదండి. 6 నెలలు, సంవత్సరంన్నర ఇదే డిసిషన్. ఇది పెద్ద సినిమా చేద్దాం అన్న దాంట్లో ఉండేవాడిని. ఇంకా అక్కడ సెట్ అయ్యేది కదా. వాళ్ళకేమో ఆ టైంలో వేరే డైరెక్టర్ రావడం, ఇంకొక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ రావడం, ఇంకా ఆయనతో జర్నీ చేయడం, అలాగే ఇట్లా. నాకు ఇంకొక క్వశ్చన్ సార్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు గారితో ఒక సినిమా చేయాలని కమిట్ అయ్యారు. కానీ కథ నచ్చక మీరు సరే ఈలోపు ఈ సినిమా చేస్తాను, చంద్రమహేష్ నువ్వు ఆగని చెప్తారు అనుకుందాం. కానీ ఈలోపు మీరు ఆ వెయిట్ చేయడం ఇష్టం లేక ఒకవేళ వేరే సినిమాకి కమిట్ అయితే ఈ రిలేషన్స్ పోవడం ఇలాంటివి ఉంటాయి సార్ ఇండస్ట్రీలో? ఉంటాయండి. సో అయితే మరి అలాంటివి ఏమైనా మీకు జరిగాయి అంటారు? నేను అదే ఒకసారి ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక హీరో కానీ కమిట్ అనుకోండి, ఇంకా అక్కడే ఉంటాయండి. అదే నాకు గ్యాప్ కారణం కూడా అదేనండి. ఆ తర్వాత అనుకోకుండా హీరో దగ్గర మళ్ళీ వేరే సినిమా ఆయన ఇంకొక డైరెక్టర్తో అప్రోచ్ అవ్వడం, అదే ఆ ప్రొడ్యూసర్ సడన్గా ఇంకొక రకంగా అప్రోచ్ అవ్వడంతో కొంచెం ఈ గ్యాప్ అండి. సరే ఇప్పుడు నేను కూడా అది అనుకున్నా, అలా కాదులే ఈ గ్యాప్. ఇప్పుడు నేను అంతకుముందు ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత కథ ఏంటి అని డిస్కషన్ ఉండేది. ఇప్పుడు నేను మంచి కథలు ఒక 5-6 కథలు రెడీగా ఉన్నాయి. సూపర్ సార్. అసలు గ్యాప్ ఇప్పుడు నేను నా ప్లానింగ్ కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్నాను. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అవుతుందండి. 2 monthsలో సెట్స్కి వెళ్తాను నేను. దాని తర్వాత అది అవగానే మళ్ళీ మా సురేష్ ప్రొడక్షన్స్ ఒక సినిమా ఒకటి చేస్తున్నాను. సూపర్ సార్. ఓకే. ఇలా ఒక్కొక్కటి అలా ప్లాన్ చేసుకున్నమాట. అంటే ఈ గ్యాప్ కవర్ చేసుకుంటాం సార్. ఎందుకంటే మాకు ఆ గ్యాప్ చూడటం ఇష్టం లేదు. ఆ తర్వాత అంటే మంచి కథలండి, కథలు కూడా మంచి కథలు అండి, అందరికి కనెక్ట్ అయ్యే కథలే మనం చేస్తున్నాండి. అది ఏ కథగా కథగా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త కథ గురించి అయితే మంచి ఎక్సైటింగ్ కథ అయితే మీ దగ్గర ఉందని అయితే మాకు బయటకు టాక్ వచ్చింది. ఉందండి. సో సార్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు ఇంత జర్నీలో ఒక కొత్తగా డైరెక్షన్ చేయడానికి వచ్చే యూత్కి మీరు ఇచ్చేది బెస్ట్ సజెషన్ ఏంటి సార్? మీరు ఫేస్ చేసినవి కానీ ఏదైనా సార్? అంటే ఓర్పు ఉండాలండి. ఫస్ట్ ఓర్పు ఉంటే సాధించేస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఏదో అనుకుంటూ వస్తారు. ఇక్కడ కొత్త డైరెక్టర్కి ఆ కథ కొంతమంది ఎలా ఉంటుందంటే, కొత్త డైరెక్టర్లో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు కథ తొందరగా చెప్పలేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏంటంది, వాళ్ళతో కొంచెం ర్యాప్ పెంచుకోవాలండి. మెయిన్ ఏంటంటే చాలామందికి మంచి కథ తీసుకొస్తారు, చెప్పడం చేతకాక సెట్ కాక అంటే ఆ ఓర్పు నశించి డిసప్పాయింట్ అవుతుంటారండి. ఇక్కడ ఏంటంటే అండి సహనమే, ఆ ఓర్పు సహనం అంటే సాధించేస్తుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడు నాకు గ్యాప్ వచ్చింది, నాకు ఇలాగ అయ్యింది, నన్ను ఎవరో మర్చిపోతున్నారన్న ఫీలింగ్ నేను ఎప్పుడు లేదు. నచ్చేదంటే నేను బయటకు ఎక్కడ వచ్చినా కూడా సరదాగా మంచి ప్రొడ్యూసర్లు అందరూ నన్ను ఆప్యాయంగా మాట్లాడతారు, డైరెక్టర్స్ అందరూ ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అంతా ఉంది. అంటే సినిమా గ్యాప్ వచ్చింది తప్పితే ఫ్రెండ్స్లో ఎక్కడ గ్యాప్ లేదండి. ఇండస్ట్రీలో గ్యాప్ లేదు.
సినిమా గ్యాప్. సరే ఆ గ్యాప్, సినిమా గ్యాప్ రావడానికి మనకి మీరు అన్నారు కదా, కొంచెం అదృష్టం కూడా ఎక్కడో ఇదవుతుంది. ఏదో కొంచెం అలా ఇలా అయింది. కానీ అది రావడం కూడా నాకు హ్యాపీ అనిపించింది అండి. గ్యాప్ పెంచేదంటే ఆ గ్యాప్ వలన నేను నా ఫ్యామిలీని సెట్ చేసుకున్నాను. మా అమ్మాయికి మ్యారేజ్ చేసుకున్నాను చక్కగా, మంచి సంబంధం, హ్యాపీగా యూఎస్లో సెటిల్ అయింది. మా అబ్బాయికి మ్యారేజ్ చేశాను హ్యాపీగా, శుభ్రంగా హ్యాపీగా జాబ్ చేసుకున్నాను. అన్నీ అయిపోయింది. అన్నీ అంటే మళ్ళీ నేను సినిమా చేస్తుండగా పెళ్ళిళ్ళే చేయలే, ఇక్కడ సంబంధాలు ఎతకాలి, ఇవన్నీ అసలు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా సినిమా 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 సినిమా, ఇంకా రెండో ఆలోచన లేదు. చాలా ఇట్స్ వెరీ గుడ్ టు హియర్ సార్ అది. ఎందుకంటే మాకు కూడా మేము మీ దగ్గర నుంచి అంటే గ్యాప్ వచ్చింది అన్న దానికి నాకు ఉపయోగపడింది అన్న దానికి నేను ఫీల్ అవుతున్నాను. నా గ్యాప్ అంత పాజిటివిటీ ఉంది కాబట్టి మీరు ఇంకా ఇంత లైక్ స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ మీ నెక్స్ట్ మళ్ళీ మీ మూవీ మేము ఎప్పుడు చూడబోతున్నాం సార్? రేపు సమ్మర్లో ఒక మంచి మూవీ చూస్తారంటే, అంటే నా సినిమాలు చూసిన వాళ్ళందరికీ ఇంకా 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 చూడాలన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి చూసే సినిమా అవుతుందండి. ప్రతి పిల్లలు కూడా ఈ సినిమా మా అమ్మ నాన్న చూస్తే బాగుంటుంది, మా అమ్మ నాన్న చూస్తే బాగుంటుంది. అంటే ఓ మంచి పిల్లలు ఓ బ్యాడ్ ఫ్యామిలీ ఉంటుందండి ఒక్కొక్కసారి. వాళ్ళు చూస్తే కొంచెం ఇది అవుతారు. అలాగే ఓ మంచి పేరెంట్స్ పిల్లలు కొంచెం బ్యాడ్ బిహేవియర్తో ఉంటుంటారు. వాళ్ళు మా పిల్లలు చూస్తే బాగుంటుంది, సినిమా కొంచెం మారుతారు అన్న విధంగా ఉంటుందండి. అంటే ఒక మూడు ప్రేమ కథలు అన్నమాట. 3 ప్రేమ జంటలు, 3 ఫాదర్స్, 3 ఫ్యామిలీలు, వీళ్ళ మధ్య జరుగుతున్న ఒక అందమైన కథ ఇది. నాకు మంచి పేరు తీసుకొచ్చే సినిమా అవుతుందండి. డెఫినెట్లీ సార్, మేము అదే విష్ చేస్తున్నాం. మెయిన్ థింగ్ సార్, మీరు వీటితో పాటు మీరు సర్వీస్లో కూడా ఉన్నారు. మీ డైరెక్టర్స్ ఛాంబర్లో కూడా అసలు మీరు చేసిన వాటి గురించి కూడా నేను వింటూ ఉంటాను. దాంట్లో ఈసీ మెంబర్గా చేసండి, ఆర్గనైజ్ సెక్రటరీగా చేసా, వైస్ ప్రెసిడెంట్గా చేసా. తర్వాత ఇంకా అన్ని అలా ఉంటే నాకు ఇష్టం అండి. అంటే అందరితో అంటే దానివల్ల ఏమవుతుందంటే నేను నాకు అసిస్టెంట్లు అందరితో కూడా నాకు సరదాగా అంటే కలిసి ఉంటుంది. మామూలుగా నేను డైరెక్టర్గా ఉంటే నా సినిమాలు చేసుకున్నాను అనుకోండి, నాకు ఎవరితో ఇంటరాక్షన్ ఉంటుంది, ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉంటారు. నాకు పనిచేస్తున్న నా స్టాఫ్ తోనే ఉంటారు, నా దగ్గర పనిచేస్తున్న ఒక 5-6 మంది అసిస్టెంట్లు వాళ్ళతోనే ఉంటుంది. మిగతా వాళ్ళతో నాకు ఉండదండి. దాంట్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే చనువుగా మాట్లాడడం ఉంటుంది నాతోటి, నేను కూడా చనువుగా మాట్లాడడం ఉంటుంది అనేసి నేను యాక్టివ్గా ఉంటుంటాను. చెప్తూ ఉంటాను, చాలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఏదైనా ఉన్నా సరే డిస్కషన్స్, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను స్పందిస్తానంటే దానికి నా చేతనైన సహాయం నేను కానీ నా ఫ్రెండ్స్ తో చేస్తుంటాను. సో ఇప్పటికీ చేస్తున్నారు సార్? ఇంకా దాని నుంచి బయటకు వచ్చేసారు. మీరు వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. నేను మొన్న ఎలక్షన్ లో నేను పోటీ చేయలేదు, బట్ నేను వీరశంకర్ గారు అంతా సపోర్ట్ చేస్తాను. బట్ ఏదో ఒక కార్యక్రమం ఉంటూ ఉంటాను, వాళ్ళు ఏదో పిలుస్తుంటారు, ఏదో కమిటీలు వేస్తుంటారు. అంటే ఆ కమిటీకి ఉండాలి దీంట్లో అంటే అలాగే ఆ గొడవల్లో కూడా మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. జరిగేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు టైం ఇచ్చినందుకు. ఐ మీన్ అది యాక్చువల్గా వీఆర్ ఫీలింగ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ టుడే సార్. ఎందుకంటే మీ మీద మాకు అంత నమ్మకం, ఒక పాజిటివిటీ, మాకు అదే ఒక ఎమోషన్ ఇచ్చారు సార్ మాకు చిన్నప్పటి నుంచి. ఎన్నో మెమరీస్ అవి చాలా. ఐ మీన్ ఇంకా మీ కొత్త మూవీ కోసం మేము చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. త్వరగా కంప్లీట్ చేసి మాకు మరో మూవీ ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.